గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఎస్టర్డే క్లాస్ ఏం చెప్పుకుందామని చెప్పాను? పీరియడ్ అంటే ఏంటి, పీరియడ్సిటీ అంటే ఏంటి, ఓకేనా? సో పీరియడ్ అంటే ఏంటి ఒకసారి చూద్దాము. చూద్దాం. పీరియడ్ అంటే ద సెట్ ఆఫ్ డిజిట్స్ విచ్ రిపీట్ ఇన్ నాన్ టెర్మినేటింగ్ రెక్యూరింగ్ డెసిమల్స్ ఈజ్ కాల్డ్ పీరియడ్. ద సెట్ ఆఫ్ డిజిట్స్, సో అలా రిపీట్ ఏవైతే ఎన్ని టర్మ్స్ రిపీట్ అవుతున్నాయో ఓన్లీ ఆ టర్మ్స్ రాసేదాన్ని పీరియడ్ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 0.3333 అండ్ సో ఉంది. దీంట్లో ఏ నెంబర్ రిపీట్ అవుతుందమ్మా? 3. సో పీరియడ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు? పీరియడ్ ఈక్వల్ టు 3. ఓకేనా? నెక్స్ట్ అనదర్ ఎగ్జాంపుల్ 1.456 బార్ ఓన్లీ. ఇప్పుడు దీంట్లో పీరియడ్ ఏం చెప్పొచ్చమ్మా? పీరియడ్ ఈక్వల్ టు 5-6. ఓకేనా? ఇది 5-6, ఇది పీరియడ్ గురించి. ఓకేనా? నెక్స్ట్ పీరియడ్ సిటీ అమ్మ. పీరియడ్ సిటీ సో ఈ పీరియడిసిటీ గురించి రైటింగ్ చూడండి ఒకసారి. ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ నాన్ టెర్మినేటింగ్ రెక్యూరింగ్ డెసిమల్స్ ఈజ్ కాల్డ్ పీరియడిసిటీ. సో ఎగ్జాంపుల్ ఇదే చూడండి. 0.3333 అన్నాం కదమ్మా. దీన్ని ఎలా రాస్తామంటే 0.3 బార్. అంటే ఈ బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయో, ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయమ్మా బార్ కింద? 1 డిజిట్ ఉంది. అప్పుడు పీరియడిసిటీ ఏం చెప్పాలమ్మా? పీరియడిసిటీ ఈక్వల్ టు 1 అని చెప్తాం. ఓకేనా? అనదర్ ఎగ్జాంపుల్ వచ్చి ఇదే చూసుకోండి, 1.456 బార్. ఇప్పుడు ఏంటి పీరియడిసిటీ చెప్పండి అమ్మా దీనికి? పీరియడిసిటీ ఈక్వల్ టు 2. అంటే బార్ కింద ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 డిజిట్స్ ఉన్నాయి. ఓకేనా? సో పీరియడ్కి పీరియడిసిటీకి డిఫరెన్స్ ఇదేనమ్మా. సో పీరియడ్ అంటే ఏంటి? ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో అదే నెంబర్ రాస్తాము, అది పీరియడ్. పీరియడిసిటీ అంటే ఏ నెంబర్ రిపీట్ అవుతుందో, ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయో అన్ని డిజిట్స్ని 1, 2 అలా కిందకి చెప్తాం. ఇది పీరియడిసిటీ. ఓకేనా? నెక్స్ట్ కన్వర్టింగ్ టెర్మినేటింగ్ డెసిమల్ టు రేషనల్ నెంబర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పుకున్నాం? రేషనల్ నెంబర్ తీసుకుని డెసిమల్స్లో రాసాం ఎగ్జాంపుల్స్ ఎస్టర్డే క్లాస్లో. ఇప్పుడు ఏం చేస్తారంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ తీసుకుని రేషనల్ ఫామ్లో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15.75 అమ్మ. ఓకేనా? ఈ 15.75ని ఎలా రాస్తాం చెప్పండి? 1575/100. ఎందుకని? నోమినల్ డెసిమల్ పాయింట్ తీసేస్తున్నాం కాబట్టి ఏం రాస్తాం? 2 డిజిట్స్ మీన్స్ 100. సో 100 డినామినేటర్లో రాస్తాం. అర్థమవుతుందా? సింప్లిఫై చేసుకోవచ్చు. 20 టైమ్స్ దీంట్లో చెప్పండి 5 టేబుల్ 3 టైమ్స్ 3 5s are 15s 1 time 5 times. So 315/20. Again 4 times 6 5s 30 3 63/4. సో డెసిమల్ నెంబర్ తీసుకుని రేషనల్ నెంబర్స్లో కన్వర్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఓన్లీ టెర్మినేటింగ్ అంటే రిమైండర్ 0 వస్తాయి. ఎటువంటి కానీ ఏంటంటే కన్వర్టింగ్ నాన్ టెర్మినేటింగ్ రెక్యూరింగ్ డెసిమల్స్ అంటే రిమైండర్ 0 అవ్వదు, అలా వస్తూనే ఉంటుంది. రెక్యూరింగ్ డెసిమల్స్ అంటే వచ్చిన నెంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది. అటువంటి వాటిని P/Q ఫామ్లో రాయడం ఎలా? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 0.4 బార్ ఉందమ్మా. ఇది .4 దీన్ని ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి. లెట్ x ఈక్వల్ టు 0.4444 అండ్ సో. ఇక్కడ పీరియడిసిటీ ఎంత చూడండి అమ్మా. పీరియడిసిటీ 1 మీన్స్ 10, 2 మీన్స్ 100, 3 మీన్స్ 1000. ఈ విధంగా
ఇచ్చిన ఈక్వేషన్ని బోత్ సైడ్స్ మల్టిప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అని అనుకోండి, 1 మీన్స్ అంటే 10. ఓకే, సో టు మల్టిప్లై ఆన్ బోత్ సైడ్స్ బై 10తో మల్టిప్లై చేయండి. సో 10 into x అంటే 10x ఈక్వల్ టు 0.4444 ఆన్ సో ఇంటూ 10 అమ్మ. సో ఒక డెసిమల్ నెంబర్ని మల్టిప్లై చేసినప్పుడు 10, 100, 1000 ఆ విధంగా మల్టిప్లై చేసినప్పుడు ఎప్పుడైనా సరే పాయింట్ అనేది రైట్ సైడ్ మూవ్ అవుతుంది. అంటే పాయింట్ 10 మీన్స్ 1 digit 4 పాయింట్ వస్తుంది మల్టిప్లై చేస్తే. 10x ఈక్వల్ టు 4.4444 అండ్ సో ఆన్. ఇది ఈక్వేషన్ 2. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 అంటే 2 - 1 చేస్తున్నామ్మా. 2 - 1, 2 నుంచి 1 కట్ చేస్తున్నాం. 10x ఈక్వల్ టు 4.4444 అండ్ సో ఆన్. x ఈక్వల్ టు 0.4444 కట్ చేస్తామ్మా. 10x నుంచి 1x కట్ చేస్తే ఎంత వస్తుంది? 9x ఈక్వల్ టు ఆన్ సో 0.4. 9x ఈక్వల్ టు 4, x ఈక్వల్ టు 4/9. 4.00 అన్నా 4 అన్నా ఒకటే, ఓకేనా? సో x ఈక్వల్ టు 4/9. ఇప్పుడు ఈ నాన్ రిక్యూరింగ్ డెసిమల్స్ని తీసుకుని పీబైక్యూ ఫార్ములా అప్లై చేసాం లేదా? సో ఈ విధంగా రాస్తాం. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ ఎక్సైజ్ చూడండి అమ్మ. ఎక్సైజ్ 1.3లో ఫస్ట్ రామ్లో చూడండి అమ్మా. ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ది పీబైక్యూ ఫార్ములా. డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడు, పీబైక్యూ ఫార్ములా రాయాలి. ఫస్ట్ సమ్ 0.57 అమ్మా. దీన్ని ఎలా రాస్తామని చెప్పండి మీకు. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ అమ్మా? 2 digits ఉన్నాయి. 2 digits మీన్స్ 100 అంటే 57/100. ఓకేనా? నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి. 25.125. ఓకేనా? 25/125 అమ్మ. చూడమ్మా, 25.125 25,125 ఎంత వస్తుందమ్మా? పాయింట్ తర్వాత 3 digits. 3 digits మీన్స్ 1000. సో 1000. ఓకే, దీన్ని సింప్లిఫై చేయండి. 5 టేబుల్ 10స్లో 2 times, రిమైనింగ్ 2 zeros అంటే టోటల్గా 200 times. ఓకే, నెక్స్ట్ 5 5s are 25. 1 సరిపోదు కాబట్టి అప్పుడు ఏం చేయాలి? 0. 12కి 2 times 10, రిమైనింగ్ 25. 25కి 5 times. అగైన్ 5 టేబుల్ 40 1 0. నెక్స్ట్ 1 0 1 0. 2కి సరిపోదు, 0 5 5s are. అగైన్ 5 టేబుల్ 8 5 టేబుల్ 2 5s are 10 0 1. సో 201/8. సో పీబైక్యూ ఫార్ములా అప్లై. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫస్ట్ రామన్ అమ్మ. నెక్స్ట్ సెకండ్ రామన్ చూడండి.
ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డెసిమల్స్ ఇన్ ది ఫార్మ్ రేషనల్ ఫార్మ్ p/q. సో కొన్ని డెసిమల్స్ ఇచ్చాడు, అది కూడా p/q ఫామ్లో రాయాలి. అయితే ఇవేంటివి నాన్ రిక్యూరెంట్ టెర్మినేటింగ్ డెసిమల్స్ నెంబర్స్ మాట. ఫస్ట్ సమ్ ఏంటంటే 0.9 బార్, 0.9 బార్ అమ్మ ఫస్ట్ సమ్. చెప్పండి. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 0.9999 అండ్ సో ఆన్. ఇప్పుడు పీరియడ్సిటీ మీన్స్ హౌ మెనీ డిజిట్స్? పీరియడ్సిటీకి 1. సో పీరియడ్సిటీ ఈక్వల్ టు 1. 1 means 10. Okay, 2 multiply on both sides. Ten to multiply on both sides. From equation 1 and write. From equation 1. ఓకేనా? మల్టిప్లై చేస్తే ఏం చూడండి అమ్మా. 10 into x, 10x, 0.9999 and so on into 10. So 10x equal to చెప్పండి అమ్మా 9.9999 and so on. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు 2 - 1 చేయండి. 2 అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ ఈక్వేషన్ కట్ చేస్తుంది. సెకండ్ ఈక్వేషన్ 10x ఈక్వల్ టు 9.9999 and so on. 1 ఏంటమ్మా? x ఈక్వల్ టు 0.9999. కట్ చేస్తే 9x ఈక్వల్ టు అమ్మా ఇది 0.9. ఓకే, 9x ఈక్వల్ టు 9, x ఈక్వల్ టు 9/9. దట్ ఈక్వల్ టు ఎంతమ్మా వాల్యూ? 1. ఓకేనా? 1 అంటే 1/1 p/q ఫార్ములాలో ఉందా లేదా? ఓకేనా? నోట్ చేసుకున్నాం. నెక్స్ట్ అదే రోమంలోని నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూద్దాం. 12.28 బార్. ఓకేనా? చెప్పండి అమ్మా. లెట్ ఎక్స్ ఈక్వల్ టు 12.2888 and so on. Equation 1. Periodicity ఎంతమ్మా? ఓకే, 1. 2 multiply on both sides by 10 from equation 1. చెప్పండి అమ్మా. మల్టిప్లై చేస్తే 10x ఈక్వల్ టు 12.2888 and so on into 10. ఓకేనమ్మా? ఇప్పుడు 10x ఈక్వల్ టు ఎంత వస్తుందమ్మా? 10తో మల్టిప్లై చేస్తే పాయింట్ అనేది 10, ఈ పాయింట్ అనేది 10 కాబట్టి 1 డిజిట్ తర్వాత ఎట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ అవుతుందమ్మా. రైట్ సైడ్కి అంటే 122.8888 and so on. ఈక్వేషన్ 2. ఏం చేస్తున్నాం? 2 - 1 చేస్తున్నాం. 2 - 1. 2 ఏంటమ్మా? 10x ఈక్వల్ టు 122.8888 and so on. x ఈక్వేషన్ 1 అండి. x ఈక్వల్ టు 12.2888. ఓకేనమ్మా? కట్ చేస్తే చెప్పండి. 10x నుంచి 1x కట్ చేస్తే అంతనమ్మా 9x ఈక్వల్ టు 0.006.011. 9x ఈక్వల్ టు
చెప్పండి అమ్మా. 110.6 జీరోస్ ఉండలేని అవసరం లేదు. ఎక్స్ ఈక్వల్ టు 110.6/9. న్యూమరేటర్లో డెసిమల్ పాయింట్ తీసేస్తే డినామినేటర్లో ఏం చేయాలమ్మా 10 అంతేనా. ఎక్స్ ఈక్వల్ టు బై 90. సో 9 × 10 అవుతుంది కదా, 90 డైరెక్ట్గా వేసుకున్నాం. 2 టేబుల్ 45 టైమ్స్ 2 టేబుల్ 5 2s are 10, మరలా అగైన్ 5 2s are 10, 3 2s are 6. ఎక్స్ ఈక్వల్ ఎంతమ్మా వాల్యూ 553/45. ఓకేనా, నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ రోమన్ చూడండి అమ్మా. ఫైండ్ ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై. ఎక్స్ వాల్యూ ఇచ్చి వై వాల్యూ ఇచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడంటే ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఎక్స్ ఈక్వల్ టు ఫస్ట్ సమ్ చూడండి 5/2, వై ఈక్వల్ టు -3/4. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటమ్మా ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఎక్స్ ప్లస్ వై తీసుకోండి అమ్మా. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5/2 ప్లస్ -3/4 ప్లస్ ఇంటూ మైనస్ అమ్మా మైనస్ 5/2 -3/4. 2కి 4కి ఎల్సిఎం 4. 5 ఇంటూ ఇక్కడ 2 ఉంది, మనకి ఎల్సిఎం 4 అంటే 2 కదమ్మా 2 -3 ఇంటూ 2 ఈక్వల్గా ఉన్నాయి. సో 1. 5 2s are 10 -3/4 దట్ ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా 7/4. ఏంటమ్మది ఎక్స్ ప్లస్ వై. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఎక్స్ మైనస్ వై. 5/2 minus of -3/4. 5/2 minus into minus amma plus 3/4. LCM 4. 5 into 2 plus 3 into 1. 5 2s are 10 plus ఎంతమ్మా 3/4. సో మరి ఈక్వల్ ఎంత వచ్చిందమ్మా 13/4. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 13/4. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయవలసింది ఏంటి చూడండి ఎక్స్ ప్లస్ వై డివైడెడ్ బై ఎక్స్ మైనస్ వై. ఎక్స్ ప్లస్ వై ఎంత వచ్చిందమ్మా 7/4 డివైడెడ్ బై 13/4. 7/4 డివైడెడ్ బై సింబల్ తీసి ఇంటూ సింబల్ వేస్తే ఫ్రాక్షన్ ఏమవుతుంది రివర్స్ అవుతుంది. సో ఇంటూ 4/13. 4 క్యాన్సిల్ అయిందమ్మా. ఇంకేమొచ్చింది చెప్పండి 7/13. ఓకేనమ్మా. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూడండి అమ్మా. డివైడ్ ది సమ్ ఆఫ్ -13/5 అండ్ 12/7 by the product of -13/7 and -1/2. క్వశ్చన్ ఏమన్నాడంటే ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ సమ్ ఆఫ్ చేయమన్నాడు, నెక్స్ట్ 2 ఫ్రాక్షన్స్ ప్రొడక్ట్ చేయమన్నాడు. ఆ సమ్ ఆఫ్ చేసి వచ్చే రిజల్ట్ బై డివైడెడ్ బై ప్రొడక్ట్ చేసిన రిజల్ట్. అర్థమవుతుందా. ఫస్ట్ ఇచ్చిన చూద్దాం. గివెన్ 2 rational numbers ఇచ్చింది. ఫస్ట్ చూడండి అమ్మా -13/5 అండ్ 12/7. ఏం చేయమన్నాడు సమ్ ఆఫ్ చేయమన్నాడు అమ్మ. ఓకేనా. సమ్ ఆఫ్ అంటే ఏంటి ప్లస్ చేయమని అంతేనా. -13/5 ప్లస్ 12/7 రెండింటికి ఎల్సిఎం ఎంత 2 ఫ్రాక్షన్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 35 -13 into 7 plus 12 into 5 -13 into 7 minus
91 ప్లస్ 60/35 కట్ చేస్తే ఎంతమ్మా -31/35. ఇది ఎడిషన్ చేసింది. ఓకేనా? అనదర్ నెంబర్స్, అనదర్ 2 రేషనల్ నెంబర్స్ అవేంటి చూడండి అమ్మా. -13/7 అండ్ -1/2. ఇది ఈక్వేషన్ 1 అనండి అమ్మా. మల్టిప్లికేషన్ కదా. -13/7 ఇంటూ -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 13 1 జర్ 13/7 2 40. ఏ టైప్లో క్యాన్సిల్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇది ఈక్వేషన్ 2. ఏం చేయమన్నాడు వాడు? ఇది డివైడెడ్ బై ఇది అన్నాడు. అంటే 1/2. 1 ఏంటి చూడండి అమ్మా, -31/35 డివైడెడ్ బై 13/14. సో -31/35 డివైడెడ్ బై సింబల్ తీసి ఇంటూ పెడితే ఫ్రాక్షన్ ఏమవుతుందమ్మా, రివర్స్ అవుతుంది. ఇంటూ 14/13. 7 టేబుల్ 2 times, 7 టేబుల్ 5 times. సో -31 ఇంటూ 2 అంటే అమ్మా -62. 5 ఇంటూ 13 అంటే 65. ఓకేనమ్మా? నోట్ చేసుకోండి.